శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, జెన్యున్గా చెప్పాలంటే నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ మొత్తం కూడా సంజన గారికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ మొత్తం కూడా సంజన గారు చేసిన హడావడి రాద్ధాంతం, అదేవిధంగా తన దొంగతనాలు స్ట్రాటజీస్ అన్నీ నాగార్జున గారు పూర్తిగా తను ఏదైతే చేసిందో అవన్నీ తప్పని నాగార్జున గారు నిరూపించారు, చూపించారు, చెప్పారు కూడా. సో ఇక్కడ నుంచి సంజన గారు మారుతారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే తనలో ఆ మార్పు, ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే అర్థమైంది. లిటరలీ నాగార్జున గారు అయితే భయపెట్టారు సంజనని. ఇలా ఉంటే నువ్వు గేమ్ ఆడలేవు, విన్ అవ్వలేవు, బ్లాక్ స్టార్కి వెళ్ళిపోతావు అన్న భయం అయితే పెట్టాడు నాగార్జున సారు. సో ఇప్పటి నుంచి సంజన అయితే మారుతానైతే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక నాగార్జున సార్ హోస్టింగ్ ఎలా ఉందంటే ఓకే, బాగుంది. అంటే లాస్ట్ వీక్ శనివారం ఉన్నంత అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ శనివారం అయితే అందరూ సరిగా ఆడలేదు కాబట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ వారం అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఈవెన్ కళ్యాణ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. కాకపోతే ఆ హరీష్ అదేవిధంగా ఫ్లోరాలకు, సంజనాలకు వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా ఎలా ఉంది, ఎలా జరిగిందనేది పాయింట్ టు పాయింట్, ఎవరిని ఏం అడిగారు, ఎవరి నుంచి ఏం క్వశ్చన్స్, ఎవరి నుంచి ఏం ఆన్సర్స్ చెప్పారో చూద్దాం. అయితే ఎపిసోడ్ స్టార్టింగే నాగార్జున గారు ఒక సాంగ్ అయితే డాన్స్ అయితే వేశారు. అయితే ఆ సాంగ్ నాకు ఎందుకో రిలేటివ్గా అంటే ఈ వీక్ మొత్తం జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బేస్గా ఆ సాంగ్ వచ్చిందని నాకు అర్థమైంది. అంటే రారమ్మని సాంగ్ ఉంటుంది కదా, అదే ఒక లవ్ సాంగ్ అయితే వచ్చింది. అంటే ఈ వీక్లో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏదైతే లవ్ సాంగ్ అంటే డెమాన్ అండ్ రీతుకు మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా ఆ సాంగ్ రిలేట్ అయ్యేలాగా చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. దాని తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కెప్టెన్ అయిన రాము ఏమంటున్నాడంటే, ఎగ్స్ ఎవరైతే తీశారో మర్యాదగా చెప్పండి, లేకపోతే రేపు నాగార్జున సార్ వచ్చిన తర్వాత స్క్రీన్ మీద వేయించి పనిష్మెంటు చాలా చాలా సివియర్గా ఉంటుంది, పనిష్మెంట్ చెప్పండి అనగానే సంజన గారు చెప్తారు, చేయలేపుతుంది. ఇచ్చేసేయండి నాకు పనిష్మెంట్, చిన్న పనిష్మెంట్ ఇవ్వని అంటుంది. దానికి భరణి గారు ఏంటమ్మా నువ్వు ఇలా అని భరణి గారు ఆమెకాయ చూసి మాట్లాడుతుంటే, ఎందుకు అట్లా గుడ్లు అంటే పెద్దగా చేసి చూస్తే ఎవరు భయపడటానికి ఎవరు లేరు ఇక్కడ అని అంటుంది సంజన గారు. చూడండి, ఇక్కడ సంజన గారు చేసిన తప్పుకి సంజాయిషి చేసిన ఫీలింగ్ అయితే లేదు సంజన గారికి. ప్లస్ దాని మీదంగా భరణి గారి కోపం వచ్చి చూస్తే, ఇక్కడ నువ్వు అట్లా కోపంగా చూస్తే ఎవరు భయపడడానికి ఏం లేదు, అది కాదమ్మా సంజన, ఇక్కడ భయం అని కాదు, నోటి దగ్గరికి వచ్చిన ఫుడ్ని తీసేసుకొని నువ్వు మళ్ళీ నవ్వుతున్నావు, అది నాకు మంచిగా అనిపిస్తలేదు అని భరణి గారు తనతో అంటుంటే, తను ఏమంటుందంటే అది మీ పర్స్పెక్టివ్, మీరు అలా అనుకుంటారు, కానీ చూసే వేరే వాళ్ళు నవ్వుకుంటున్నారంటే ఎవరు నవ్వుకుంటారు నువ్వు చేసే పనులకి ఆమె అంటుంది. అక్కడ మీరు అట్లా అనుకుంటారు నేను చేసిన తప్పని, కానీ బయట అంటే మనం ఆడియన్స్ అంటే నవ్వుకుంటున్నామంట, అంటే ఎంజాయ్ చేస్తున్నట్టు ఆమె చేసిన పనులకు ఆమె ఆ థాట్లో ఉంది. దానికి భరణి గారు నవ్వుకుంటారో చూద్దాం, ఎవరు నవ్వుకుంటారో చూద్దామని భరణి గారు అయితే అనడం జరిగింది. ఇంకా వేరే జనాలు నవ్వుతున్నారని ఆమె అంటుంటుంది. సో అక్కడ నాకు ఇక నిజంగా ఎవరు నవ్వుతున్నారో ఆమె చేసే పనులకు ఆ ఫ్రాంక్ అది అసలు నాకు నచ్చలేదు ఆ మాట అంటే. ఇక దాని తర్వాత ఏమైందంటే నాగార్జున సార్ వచ్చారు, ఆ టాస్క్ అయిపోయింది. ఒకటే మాకు ఆ టాస్క్లో కూడా ఏ టాస్క్ మన బిర్యానీ అండ్ అదే థమ్స్అప్ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో అక్కడ కూడా గొడవ పెట్టుకుందంటే నాకు ఓకే, నాకు పవన్ తోటి భరణి గారితో గొడవ పెట్టుకుందంటే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అది ఒక రీజన్ తోటి అడిగింది అక్కడ టాస్క్లో, మాకు ఇవ్వండి ఛాన్స్ అట్లా అడిగి అంటే గేమ్ ఆడటానికి కొట్లాడండి, ఏదైనా చేయండి, కానీ వేరే దొంగతనాలు వేరే చేస్తే నాకు అంటే లిటరల్గా మనకు నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు, జనాలకు నచ్చట్లేదు.
ఇప్పుడు టాస్క్ ఉంది, ఇంకా టాస్క్ చేయాలి, మరి ఆ టాస్క్ మాకు ఏంటంటే మేము చేస్తామని కొట్లాడడం అందులో అదొక న్యాయమే. మీరే తినండి అనడం అంటే అది మీరే తినండి మీరే చేయండి అనడం ఎప్పుడు చేయాలి? టాస్క్ ముందు కొట్లాడాలి. టాస్క్ అయిపోయిన తర్వాత కాదు కొట్లాడేది. సంజన గారు కొట్లాడేది కరెక్టే, కానీ టాస్క్ ముందు కొట్లాడాలి. మాకు ఆ టాస్క్ ఏంటి, మేము చేస్తాం, మా లేడీస్ కదా మేము చేస్తామని టాస్క్ ముందు కొట్లాడి గేమ్ ఆడాలి. కానీ టాస్క్ అయిపోయినాక నీ బిర్యానీ తినను అది చేయను ఇది చేయను అంటే అదేదో కంటెంట్ కోసం చేస్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. దాని తర్వాత నాగార్జున గారు వచ్చారు, ఓపెన్ చేశారు, రాముని అయితే పొగిడారు. కంగ్రాచులేషన్స్ రాము ఇలా అంటున్నారు. రాముని ధర్మాన్ని మనం ఫాలో అయితే ధర్మం మనల్ని గెలుస్తుంది. అంటే ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం మనల్ని గెలిపిస్తుంది. భరణి గారిని నమ్మితే భరణి గారు మనల్ని గెలిపిస్తారు అని నిన్న చెప్పింది కదా. అంటే నవ్వుకుంటూ చెప్పారు. అంటే నిన్న రాము ఇలా అంటాడు అన్నమాట. నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ధర్మాన్ని మనం నమ్మితే ధర్మాన్ని మనం గెలుస్తుంది, ధర్మం మనల్ని గెలిపిస్తుంది. అదేవిధంగా భరణి గారిని నమ్ముకుంటే భరణి గారు మనల్ని గెలిపిస్తారంటే అంటే నాగార్జున గారు ఫన్నీగా అంటారు. అంటే నువ్వు ఏదైతే నమ్ముకున్నావో, నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీకు నువ్వు ఎవరినైతే నమ్మావో వారు నీకు ఈ టాస్క్లో నిన్ను విన్ చేశారు, నిన్ను క్యాప్టెన్సీ చేశారన్న ఫీలింగ్ తోటి నాగార్జున గారు అయితే రావడం జరిగింది. నాగార్జున చాలా ఫన్నీగా అనిపించారు నాకు రాము టైంలో. చాలా నమ్ముకున్నావు, నీకు అది దక్కింది అని నాగార్జున గారు రాముని ఆడడం చాలా నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత రాముని కూర్చోమంటాడు. ఇంకా నెక్స్ట్ హరీష్ గారిని, హరీష్ చాలా స్మార్ట్ ఉన్నావా నువ్వు అంటారు. చాలా స్మార్ట్ ఉన్నావు అని పప్పిగా, అంటే చాలా మంచిగా ఉన్నావు ఈరోజు అని అంటాడు. అనగానే ఏమంటారు తెలుసా, ఎటకారంగా, అంటే ఎటకారం ఇన్ ద సెన్స్ ఆయన చేసిన పనులకు తను నాగార్జున గారు రియాక్షన్ ఇచ్చారనమాట. నీకు ఫేవరెట్ ప్లేస్ అయినటువంటి ఆ బీన్ ఉంది, ఆ బీన్ దగ్గర వెళ్ళి కూర్చోపో, అక్కడ ఉండిపో అంటాడు. అంటే దానికి నిజంగానే నమ్మి హరీష్ గారు పోయి అక్కడ కూర్చుంటే ట్రై చేస్తాడు. నీకు ఎందుకయ్యా ఇక్కడ అంటే ఇక్కడ నీకు షోకు నీకేం సంబంధం, ఇక్కడ ఏం జరుగుతుంది నీకేం సంబంధం, మేమేం మాట్లాడుకుని నీకేం సంబంధం, నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడుపో అంటుంటాడు నాగార్జున సారు. అంటే ఈ వీక్ మొత్తం కూడా హరీష్ అలా చేశాడన్న దానికి నాగార్జున గారు ఇలా రియాక్షన్ ఇచ్చారు. దానికి అదేం సార్ ఇప్పటి నుంచి మానేసాను సార్, నేను అక్కడ కూర్చోట్లేను సార్ అని హరీష్ గారు అనడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక ఒక పెద్ద మాట అన్నారు హరీష్ గారిని నాగార్జున సార్. ఏమన్నారంటే, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది హరీష్, నీకు ఆ ప్రాపర్టీకి ఎలాంటి తేడా లేదనిపిస్తుంది. ప్రాపర్టీ ఎలా ఉంటుందో నువ్వు కూడా అలానే ఉంటున్నావు, ఆ షోలో ఎలాంటి ఇంపాక్ట్ ఏం లేదు అని నాగార్జున సార్ అయితే హరీష్ అనడం జరిగింది. నిజంగా అలాగే అనిపించింది నాకు కూడా. నాగార్జున సార్ ఏదైతే అనుకున్నాడో నాకు కూడా అలానే అనిపించింది. ఏదైతే ప్రాపర్టీ ఎలా ఉందో అతను కూడా అలానే ఉండు ఈ వారం మొత్తం కూడా ఒకే దగ్గర, ఎలాంటి రియాక్షన్ లేకుండా. ఇంకో మాట ఏమన్నాడంటే, వీకెండ్ వస్తే నువ్వు ఎలా ఉంటావో వీక్ మొత్తం 24/7 కూడా నువ్వు అలాగే ఉన్నావు. ఆయన వీకెండ్ వస్తే ఏ టాస్క్ చేసినా అలాగే ఉంటాడుగా, ఏం పక్కకే ఉంటాడు. కాబట్టి వీక్లో కూడా ఎలాంటి టాస్క్ లేకుండా ఎలాంటి యాక్షన్ లేకుండా అలానే ఉన్నాడని హరీష్ గారిని అనడం జరిగింది. అది కరెక్టే. హరీష్ గారిని నాగార్జున సార్ అనడం నిజమే. అతను ఈ వీక్ మొత్తం కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు. దాని తర్వాత ఏమైంది, నాగార్జున సార్ ఏమన్నారంటే వాళ్ళ అంటే ఒక ఏంటిది గోల్డ్, సిల్వర్, బ్లాక్ స్టార్ అనే వాటికి పెట్టి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి. బ్లాక్ అయితే ఎవరైతే ఇంపాక్ట్ ఇవ్వలేదో వాళ్ళకి బ్లాక్ స్టార్. సిల్వర్ అంటే గేమ్ ఆడి కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళకి సిల్వర్. ఇక గోల్డ్ అంటే ఆల్రౌండర్ అనమాట, అన్నింటిలో ఉండి వాళ్ళకి ఆల్రౌండర్ ఇచ్చారనమాట. అయితే ఈరోజు ఇక ఇస్తానగానే సంజన గారు లేస్తారు. ఫస్ట్ ఇక గోల్డ్ ఎవరికి ఇస్తారు, ఇమాన్యుల్కి ఇస్తారు గోల్డ్. అదే ఇమాన్యుల్ మెచ్చుకొని ఫస్ట్ ఒకటే గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ ఇమాన్యుల్కి ఇస్తున్నాను. అతను అన్నింటిలో బాగా విన్ అయ్యాడు. అన్ని పర్ఫార్మెన్స్లో కానీ, టాస్క్లో కానీ, ఎంజాయ్మెంట్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ అన్నింటిలో నాకు చాలా బాగా అనిపించాడు ఇమాన్యుల్. ఇలానే ఉన్నాడు, కానీ ఇలాగే ఉండు, నువ్వు ముందు కూడా ఇలా మంచిగా ఉంటుంది అని చెప్పి నాగార్జున అయితే ఇమాన్యుల్ చెప్పాడు. అదేవిధంగా లవ్ స్టోరీ గురించి కూడా చెప్పాడు, బాగుంది అనిపించాడు. దాని తర్వాత సంజన గారు ఏమంటాడంటే, సంజన గారు ఫీల్ అవుతుంటారు ఇక, సార్ నన్ను కారణం చేస్తున్నారు సార్, నన్ను ఒకదాన్ని కారణం చేస్తున్నారు సార్, నన్ను కార్నర్గా చూస్తున్నారంటే నీ గురించి తర్వాత మాట్లాడతా, నువ్వు కూర్చో అని నాగార్జున సార్ అయితే, అంటే ఆమె గురించి పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ అయింది. కానీ నాగార్జున గారు
తన గురించి లాస్ట్లో మాట్లాడదాం అంటాడు. ఇక నెక్స్ట్ శ్రీజకు సిల్వర్. శ్రీజ అంటే వాళ్ళనే అడుగుతున్నారు, మీరు ఏ స్టార్ ఎంచుకుంటారు మీరే చెప్పండి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మీరే తీసుకోండి అంటే నాగార్జున చెప్తారు. దానికి శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చి నాకు సిల్వర్ సార్ అని చెప్తుంది. ఎందుకమ్మా అంటారు సారు అంటే ఎంటర్టైన్మెంట్ కొంచెం లేదు సార్ నాది కొంచెం, కాకపోతే టాస్క్లో నా ఎఫర్ట్ నేను ఇస్తున్నాను అని అంటే అనగానే సార్ ఓకే అమ్మా అని చెప్పి సిల్వర్ తీసుకొని 50% ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పి నాగార్జున సార్ అయితే సేజన్ అయితే చెప్పడం చెప్పింది. అంటే వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి నాగార్జున సార్ సిల్వర్తో పాటు వాళ్ళు ఇంకెంత పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కూడా చెప్పాడు. ఇంకో 50% ఉందమ్మా, ఇంకో 50% ఇంకా నువ్వు ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్తారు. దాని తర్వాత సుమన్ అవసరం. సుమన్ వచ్చిన తర్వాత నువ్వు ఏ స్టార్ తీసుకుంటావు అంటే సిల్వర్ సార్ అంటారు. అంటే సుమన్కి ఇక్కడ ఒక మంచి అడ్వైస్ ఇచ్చిండు. సుమన్కి ఒక బూస్టింగ్ ఇచ్చిండు. సుమన్ శెట్టి నువ్వు గోల్డ్ దగ్గర దాకా పోయినావు, కొంచెం అయితే గోల్డ్ దగ్గరకు వచ్చేది, కానీ నువ్వు అంటే నీ బలం ఏందో నీకు తెలుస్తలేదు, నువ్వు హనుమంతుల్లాగా నీ ఎఫర్ట్ నీకు తెలుస్తలేదు, నువ్వే కొంచెం మా గోల్డ్ దగ్గరలో ఉన్నావు చూసుకోని అంటే చెప్తారు. సుమన్ శెట్టి గారు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. నువ్వు బాటసారిగా ఉండాలి, బోర్డులా ఉండొద్దు, బాటసారిగా ఉండాలి, నువ్వు చాలా ఇంప్రూవ్మెంట్ కొంచెం 60% ఉంది, ఇంకా 40% నువ్వు దగ్గరలో ఉన్న గోల్డ్కి ట్రై చేయి ఇంకంటే సరే సార్ అని చెప్పి చెప్తారు. దాని తర్వాత తనుజ ఉంటుంది. తనుజ కూడా వచ్చి సిల్వర్ కావాలి సార్ అని చెప్తుంది. అంటే అన్నింటిలో ఉన్నా సార్ నాకు కొంచెం ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతున్నాను, అంటే బాగా ఏడుస్తున్నాను, కొంచెం అందరు బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తున్నాను, నీకే అందరు నువ్వే ఏడుస్తున్నావు, నీకే అందరు ఓదారుస్తున్నారు, నువ్వు వేరే వాళ్ళని ఎవరు ఓదారుస్తున్నావు అని నాగార్జున అయితే అనడం జరిగింది. దానికి అందరూ హౌస్లో ఉన్న అందరూ నవ్వారు. నాకు కూడా కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకా అయితే నాగార్జున గారు ఏమన్నానంటే ఇక్కడ తనుజని నిన్ను మానిటర్గా తీసేవన్నప్పుడు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు పవన్ని, అప్పుడే నువ్వు క్వశ్చన్ చేయాల్సింది కదా, నీ అథారిటీని నీ అధికారాన్ని వేరే వాళ్ళ చేతికి పోతుంటే నువ్వు ఎట్లా కాముకున్నావు అంటే క్వశ్చన్ చేయాలి అంటే అవును సార్, కానీ అప్పుడు అందరూ అలాగే డిసిషన్ తీసేసుకున్నారని ఆమె చెప్తుంది. క్వశ్చన్ చేయాలమ్మా, అలా క్వశ్చన్ చేస్తేనే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత వీడియో చేసి చూపించడం జరిగింది. ఏదైతే ఉందో మన తనుజాది సంజన గారి వీడియో అయితే వేశారు. వేస్తే అందులో తనుజ గారు కొంచెం తప్పు ఉందని చెప్పారు. తనుజ సరే సారీ సార్ అని చెప్పాను, కూర్చోమని చెప్పాడు. తనుజ గారు కూడా కొంచెం అంటే ఏమని చెప్పాడంటే తనుజ గారికి, నువ్వు బంధాలు పెంచుకోవడానికి వచ్చావా హౌస్లోకి, గేమ్ ఆడడానికి వచ్చావా అంటే గేమ్ ఆడడానికి వచ్చావు, మరి బంధాలు ఎందుకు పెంచుకుంటున్నావు అంటే ఇన్ ద సెన్స్ నువ్వు భరణి గారితో బాగా ఏమంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నావు, అదే నీకు బాగా ఎఫెక్ట్ అవుతుంది. బంధాలు ఎక్కువగా పెంచుకోవద్దు, అలా పెంచుకుంటే నీ ఆటకి అదే నష్టం జరిగిస్తుందని చెప్పి తనుజ కూడా ఒక మంచి అడ్వైజ్ అయితే ఇచ్చాడు. తనుజ కూడా దానికి బిలీవ్ చేసింది, తను కూడా బల్బ్ వెలిగింది అనమాట నాకు అర్థమైంది. సో తనుజకు ఒక మంచి అడ్వైజ్ అయితే ఇచ్చాడు నాగార్జున సార్ అయితే. ఇక ఎవరు వచ్చారంటే కళ్యాణ్ వచ్చారా, కళ్యాణ్ వచ్చారు. సో కళ్యాణ్ వచ్చిన తర్వాత నాగార్జున సార్ ఏమన్నారంటే, కళ్యాణ్ లాస్ట్ 3 వీక్స్ చూస్తే నీకు బ్లాక్ రావాలి, కానీ ఈ వీక్లో నువ్వు చేసిన పర్ఫార్మెన్స్కి నీకు సిల్వర్ వచ్చిందయా. ఈ వీక్లో ఏమన్నారంటే లాస్ట్ 3 వీక్స్ అయితే నీకు బ్లాక్ స్టార్ వచ్చేది, కానీ ఈ వీక్ నువ్వు ఈ వీక్ ఎఫర్ట్ చూశాక ఇది కదా అసలు కళ్యాణ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో ప్రతి టాస్క్లో ఉన్నావు, ప్రతి విషయంలో ఉన్నావు, జెన్యూన్గా ఆడావు, జెన్యూన్గా బాధపడ్డావు, జెన్యూన్గా మోసపోయావు అన్న ఫీలింగ్ అయితే నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ఎక్కడ చితికిపోకు, బయటికి రావడం కొంచెం కష్టమే, ఒక్కసారి మనం హార్ట్కి అది మన హార్ట్కి అట్ అవుతుంది, అంటే మన హార్ట్ అప్పుడప్పుడు మనని ఆడనివ్వదు, అంటే నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ ఎక్కడో నీ హార్ట్ నిన్ను ఆడనిస్తలేదు, నీ ఆట ఆపుతుంది. సో ఐ వాంట్ టు సీ గోల్డెన్ స్టార్, నీకు ఆ కేపబిలిటీ ఉంది కళ్యాణ్, డిసప్పాయింట్ చేయకు, అది కంటిన్యూ చెయ్యి
అయితే ఇక్కడ ఏమంటున్నట్టు నాగార్జున సార్ కళ్యాణ్ని, నీకు ఆ పొటెన్షియల్ ఉంది, నీకు బలం ఉంది, కానీ కొంచెం ఆ నీ మైండ్ని హార్ట్ ఆపుతుంది, నువ్వు అది చూసుకో కొంచెం. అయితే ఒక మాట ఏమన్నంటే, ఎక్కడా చితికిపోకు, బయటికి రావడం కష్టం అంటే నిన్న వాళ్ళు చేసిన ఏదైతే ఉందో మోసం, ఆ మోసాల నుంచి నువ్వు బయటికి రావడం కష్టమే కొంచెం, కానీ దాని నుంచి బయటికి రా, అసలు గేమ్ ఆడు, ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేయన్న ఇన్ ద సెన్స్, ఆ సెన్స్లో చెప్పాడన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా ఈ కళ్యాణ్ కూడా మంచి బూస్టింగ్ అయితే ఇచ్చారు, అంటే అల్టిమేట్ అని చెప్పవచ్చు కళ్యాణ్కి. అంటే కళ్యాణ్కి అంటే ఎక్కువ చెప్తే ఇంకా తను ఎక్కువ అవుతారేమని ఎక్కువ చెప్పలేదు, ఎంత చెప్పాలో అంతే చెప్పాడు నాగార్జున సారు. ఎందుకంటే ఎక్కువ చెప్పినా కొట్టి మళ్ళీ తన ఆట స్పాయిల్ చేసుకుంటాడు అని చెప్పి అంత ఆలోచించి ఎంతవరకు చెప్పాలో అంత చెప్పారు, మరీ ఎక్కువ చెప్పలేదు కళ్యాణ్కి. ఎంత చెప్పాడో గతం. ఇక బర్నీ గారికి సిల్వర్ వచ్చింది. సిల్వర్ ఎందుకు, బర్నీ గారు కూడా చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చారు నాగార్జున గారు. నువ్వు మేకర్ అవ్వాలనుకుంటున్నావా, కింగ్ అవ్వాలనుకుంటున్నావా, నువ్వు పెదరాయిల్లా ఉండాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అనగానే, లేదు సార్ నేను కింగ్ అంటే అలా ఏం లేదు సార్ అంటే, నిన్ను బయట ఆడియన్స్ ఏమనుకుంటారు తెలుసా, రేలంగి మామయ్య అనుకుంటున్నారు నిన్ను, అంటే నువ్వు సీతామాగల సినిమా చెట్టు రేలంగి మామయ్య అనుకుంటున్నారు, నీ మాస్క్ నువ్వు తీయి, అసలు బర్నీ కావాలి మాకు అని బర్నీ గారు కూడా కొంచెం బయట ఏం జరుగుతుందో కొంచెం ఇన్పుట్స్ అయితే ఇచ్చారు బర్నీ గారికి. బర్నీ గారి విషయంలో కొంచెం ఒరిజినల్గా ఉండాలని చెప్పడం జరిగింది ఇన్పుట్స్. ఇక రీతు విషయానికి వచ్చేసి, కొంచెం పెద్దగా ఉంది అది. ఆ రీతు ఏమంటుందంటే సిల్వర్ కావాలి సార్ అంటుంది. సిల్వర్ ఎందుకు చెప్పంటే, అంటే అందరితో ఉంటున్నాను, నా వల్ల నాకు ఆ టాస్క్ విషయంలో 100% పెడుతున్నాను, స్ట్రాటజీస్తో కూడా నేను కొంచెం స్ట్రాటజీ కూడా వాడుతున్నాను, మోసం చేసావు అన్నందుకు బాధపడుతున్నాను సార్, లేదా అందరి ముందు అన్నందుకు నాకు సార్ ఏమన్నంటే, సిల్వర్ కదా అయిపోయింది కదా మరి మాట్లాడుకుంటున్నారా ఇద్దరని నాగార్జున సారే దాన్ని కొంచెం నాగార్జున సారే కొంచెం స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు మాటలు కలిసాయా మీకు అంటే, లేదు సార్ బాధపడుతున్నా, ఎంత మాట్లాడినా మాట్లాడతలేడు, ఏం చేస్తలేడు, నేను మోసం చేశాను అంటున్నారు, అయ్యని అంటున్నారు, స్ట్రాటజీ చేస్తున్నా అంటున్నారు, మరి నీకు స్ట్రాటజీస్ వస్తాయంటే లేదు సార్ నాకైతే ఎక్కడ స్ట్రాటజీస్ ఉన్నాయి అంటే, నీకు స్ట్రాటజీస్ లేవు అంటున్నావు, మరి ఉన్నాయి సార్ అంటే స్ట్రాటజీతో చేసినావు కదా నీ గేమ్ పవన్ని, అది గేమ్ స్ట్రాటజీ కానీ రీతుని పొగిడి రీతు చేసిన పనిని సార్ డైరెక్ట్ అందరి ముందు చెప్పే విధంగా ప్రయత్నం చేసిండు, అది ఇంటెన్షనల్గా చేసిందే అని నాగార్జున సారే ఆమెతో చేయించారని నాకు ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. దాని తర్వాత ఇక దివ్యకు కూడా కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చారనిపించింది నాకైతే. అంటే బ్లాక్ తీసుకునే అంత నెగిటివ్స్ అయితే లేవు సార్ నాకు, సిల్వరే తీసుకుంటాను నేను, ఎందుకంటే అందరితోటి నేను కలిసిపోతున్నాను, నా పని నేను చేస్తున్నాను, అంటే నాకు టాస్కులు రాకపోయినా కానీ టాస్కులు చేసే వరకు నేను హెల్ప్ అవుతున్నాను, సో నాకు సిల్వర్ అయితే నేను డిజర్వ్ సార్ అని చెప్పింది. అయితే నాగార్జున సార్ ఏమన్నారంటే, నువ్వు నీ ఎంటర్టైన్మెంట్ తక్కువైందమ్మా, అందరితో కలువు, ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్లలో ఇన్వాల్వ్ అవ్వంటే సరే సార్ అని చెప్పి ఇన్వాల్వ్ అవుతా అని చెప్పింది. ఇంకా పవన్ గురించి వచ్చేస్తే, పవన్ కూడా సేమ్ ఇదే చెప్పాడు, కళ్యాణ్కి ఏదైతే చెప్పాడో పవన్ కూడా చెప్పారు. నువ్వు బలం అంటే బలం నీ దేహ బలమే కాదు, బుద్ధి బలం కూడా వాడాలి, ఎప్పుడు ఎట్లా గెలవాలి అని తెలుసుకో. అంటే ఏంది బుద్ధి బలం అంటే ఏంది, ఇన్ ద సెన్స్ అయిన వాళ్ళని కాదు మోసం చేయడం, గెలుపు అనేది ఒక మంచి జెన్యూన్గా ఉండాలి, దేహ బలమే కాదు బుద్ధి బలం కూడా ఉండాలి అన్నట్టు అంత చెప్పడం జరిగింది నాకు నిన్న. అంటే ఇంకోటి ఏం చెప్పినట్టే నాగార్జున సారు, ఏదైతే అంటే మీకు హార్ట్ తీసుకోకండి, ఏదైనా ఉంటే మీ హార్ట్ ఆపుతుంది, మైండ్ బాగానే పనిచేస్తుంది హార్ట్ ఆపుతుంది అంటే ఇన్ ద సెన్స్ అక్కడ రీతు కోసం అతను చేస్తున్నాడు, అంటే రీతు కోసం చేసే టైంలో ఏమైంది, బ్రెయిన్ని బుద్ధి బలాన్ని వాడతలేడు, దేహ బలాన్ని మాత్రమే వాడుతున్నాను సెన్స్లో చెప్పినట్టు నాకు అర్థమైంది నాకు. ఇక పవన్ కూడా కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చారు, పవన్కి రీతుకి, మీరందరూ దేహ బలం వాడుతారు కానీ బుద్ధి బలం వాడతలేరు, సేమ్ ముగ్గురు కూడా అదే ఆన్సర్ చెప్పారు, కళ్యాణ్కి, రీతుకి, పవన్కి, ముగ్గురు కూడా సేమ్, మీరు దేహ బలం వాడుతున్నారు కానీ బుద్ధి బలం వాడతలేరు, మీ బుద్ధి బలాన్ని వాడండి,
హార్ట్ తీసుకోకండి, మీ హార్ట్ ఆపుతుంది. హార్ట్ ఇన్ ద సెన్స్ ప్రేమ, అంతే ట్రాక్ ఉంది, లవ్ ట్రాక్ అంటారు కదా, అన్నీ అక్కడ వాళ్ళని ఆపుతున్న ఫీలింగ్తో నాగార్జున చెప్పడం జరిగింది. ఇక ఫ్లోరా గారి గురించి వస్తే, ఫ్లోరా గారిని ఒక మాట అన్నారు, నువ్వు ఇండివిజువల్గా ఉంటావా లేకపోతే షాడో లాగా ఉండిపోతావు అంటే, లేదు సార్ ఇండివిజువల్గా ఉంటుంటావు. మాకు అలానే కనిపిస్తుంది అమ్మా నువ్వు ఆడే ఆట. నువ్వు ఒకరి కింద షాడో, ఒకరి కింద ఏదో స్లేవ్ లాగా అంటే మాకు అట్లా అనిపిస్తుంది. నీ ఇండివిజువాలిటీ కోల్పోతున్నావు, నువ్వు షాడో లాగా ఉంటున్నావు, నీకు ఒక బ్లాక్ స్టార్ ఇస్తున్నాను, బ్లాక్ స్టార్ ఇచ్చేశారు. ఇక సంజన గారికి హరీష్ గారు, అసలు ఇక్కడ నుంచి మొదలవుతుంది. సంజన గారికి హరీష్ గారు ఇద్దరు లేపుతాడు. ఇక ఇద్దరిని లేపి వాళ్ళని అడతారు. హరీష్ గారిని, సంజనకు నువ్వు ఏమి ఇస్తావో చెప్పంటే బ్లాక్ స్టార్ ఇస్తా అని చెప్తాడు. ఎందుకు ఇస్తానంటే, ఆమె నాటినెస్ తోటి అందరిని ఇబ్బంది పెడుతుంది సార్, మా మీద అంటే తన అంటే ఏమంటుండు హరీష్ గారు, సంజనకి బ్లాక్ స్టార్ ఇస్తా సార్, తను డిజర్వింగ్ కాదు సార్, ఆమె నాటినెస్ తోటి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతుంది, అది మితిమీరిపోతుంది, సార్ సైకోలాగా చేస్తుందనండి ఆమెకు బ్లాక్ స్టార్ అయితే ఇస్తాడు. ఇక సంజన గారు హరీష్ గారికి ఏమి ఇస్తుందంటే బ్లాక్ స్టార్ వేస్తుంది. ఆమె కూడా మంచి ఆపర్చునిటీ మిస్ చేస్తున్నారు సార్, మిస్యూజ్ చేస్తున్నారు సార్, అతనితో మాట్లాడాలంటే భయం అవుతుంది, సో హౌస్లో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ఇక స్టేజ్ మీదకి అయితే ఇక్కడ ఏమైందంటే, సంజన గారి విషయానికి వచ్చేస్తే, ఇమ్మాన్యుయల్ చెప్తాడు. ఇమ్మాన్యుయల్ ఇక్కడ పెద్ద రూమ్లో పెద్ద హ్యూజ్ పెద్ద స్టార్ ఉంటే తీసుకురా అంటాడు. తీసుకొస్తాడు. ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మెల్లగా ఉంటాడు. 4 సార్లు వేసేసారు. ఇమ్మాన్యుయల్ వేసేసారు. అయితే బోర్డు చాలా చిన్నగా ఉంది కదా బిగ్ బాస్ అంటే రిక్వెస్ట్ చేసుకున్నా సార్ బిగ్ బాస్ అని అంటది. ఏందమ్మా అది రిక్వెస్ట్ చేసుకోవడం ఏందమ్మా, అది కాంప్లిమెంట్ అనుకుంటున్నావా? అది కాంప్లిమెంట్ కాదు, అది గొప్పది అనుకుంటున్నావు, గొప్పది కాదు అది అనగానే, ఇట్స్ నాట్ ఎ కాంప్లిమెంట్, ఫర్గెటింగ్ ది ప్రాంక్స్, ప్రాంకులు మర్చిపోవాలి, ఆ థెఫ్ట్ని మర్చిపోవాలి. ఫర్గెటింగ్ అంటే నువ్వు మర్చిపోతున్నావు డిఫరెంట్, థెఫ్ట్కి ప్రాంక్కి చాలా మర్చిపోతున్నావు. రాజు సార్ ఏమని చేసినట్టే, నాన్న పులి కథ ఉంది కదా, అందులో నాన్న పులి కథ ఉందిగా అంటే నిన్ను నమ్మరు, ఇక నమ్మరు ఎప్పటి నుంచి అన్న ఫీలింగ్లో నాగార్జున సార్ అయితే చెప్పడం జరిగింది. అయితే నీ కోసం 4 త్యాగం చేశారు, ఆ 4 ఇప్పుడు నీ దగ్గర లేరు, నీ పక్షాన లేరు, నువ్వు అలా చేసుకున్నావు నాన్న పులి కథలాగా. తనుజాని అడిగినప్పుడు కూడా అంత చేయాల్సిన అవసరం లేదు నీకు. బర్నీ గారిని డాలర్ త్యాగం చేశారు. ఆ బర్నీ గారు డాలర్ త్యాగం చేసినప్పుడు, నీకోసం అంత సీక్రెట్గా అంత సాక్రిఫైస్ చేసినప్పుడు నువ్వు అతన్ని ఏం అర్థం చేసుకున్నావు? నిన్ను సిగ్గు ఉండాలి అన్న పదం అన్నాడు అంటున్నావుగా, ఎందుకు అన్నాడు? అతనికి ఏదో పెద్ద అంటే అతనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండబట్టే నేను అన్నది. నీకోసం అంత త్యాగం చేసిన అతను ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, అది ఆలోచించావా అంటే తర్వాత ఆలోచించుకున్నా సార్ అంటే, అది కాదమ్మా నువ్వు ఇప్పుడు అంటున్నాను సార్ ఏమంటారు, అర్థం చేసుకోవాలి నువ్వు అని అంటారు. నువ్వు ఫ్రాంక్ అని అనుకుంటున్నావు, అది ఫ్రాంక్ కాదు, అది నీ వల్ల హౌస్లో ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని నాగార్జున సార్ అనడం జరిగింది. నువ్వు 5 months బేబీని వదిలిపెట్టి వచ్చావు, పేషెంట్తో ఉండాలి. అమ్మలు అన్న తప్పు, అది తీయడం తప్పు. ఫీలింగ్స్ అంటే అది అక్కడ ఏమైందంటే డెమన్ ఫామ్తో ఉంటుంది. నువ్వు నేను అమ్మనయ్యాను కాబట్టి నన్ను చూస్తలేవా, అమ్మాయిలు అయితే చూస్తావా అన్నప్పుడు అలా అనడం తప్పమ్మా నువ్వు. అది పవన్ తనుజ సపోర్ట్ చేసినందుకు నీకు అంత అనిపించింది అంటున్నావు కదా, అది తనుజ రోలు, అది ఆమె చేయాల్సిన పని ఆమె అడిగారు కాబట్టి అలా అనడం అంతే, కానీ నిన్నేదో అన్నాలని కాదు అని చెప్పడం అయితే జరిగింది. ఇక ఏం జరిగిందంటే,
అది అండి సంజన గారి గురించి జరిగింది. సంజన గారి వల్ల హౌస్లో ఎంత బాధపడ్డారో, ఎంత సఫర్ అయ్యారో సంజన గారికి ఈరోజు మొత్తం క్లారిటీగా చూపించారు. అంటే ఈ ఎపిసోడ్ సంజన గారికి చాలా ప్లస్ పాయింట్ అండి. సంజన గారికి, కళ్యాణ్కి, ఇంకా రీతుకి, పవన్కి ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత మొత్తం ఓవరాల్గా నాకు అబ్జర్వేషన్ ఏంటంటే, అందరి విషయాల్లో సంజన గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. తనుజ గారి టాపిక్ ఇచ్చినప్పుడు సంజన గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అదేవిధంగా డెమాన్ పవన్ టాపిక్ ఇచ్చినప్పుడు ఆమె ఇన్వాల్వ్మెంట్ అయింది. రాము టాపిక్ ఇచ్చినప్పుడు రాము ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇక రీతు లేదు, ఇంకా కళ్యాణ్ లేడు. అందరి విషయాల్లో తన ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఒక్కొక్కటి టాపిక్లో సుమన్ అన్న విషయంలో కూడా సంజన గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అంటే వాళ్ళ జీవితంలో ఈమె ఉన్నది, ఈమె ఒక భాగం ఉంది, ఈమె స్పేస్ ఉంది అందులో. అంటే వాళ్ళు చేసే ఆటలో ఈమె స్పేస్ ఉంది సంజన గారి ఆమె చేసిన పనుల వల్ల. అయితే ఇక ఏమైందంటే లాస్ట్లో ఎవరైతే ఇద్దరు హరీష్ గారు అండ్ అదేవిధంగా ఫ్లోరా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా బ్లాక్ స్టార్ వచ్చింది. వీళ్ళిద్దరిని కూడా డైరెక్ట్గా అంటే ఎక్కువ హౌస్ నుంచి ఎవరిని చేద్దాం అనుకుంటే ఎక్కువ అయితే ఫ్లోరాకి ఓట్స్ ఇచ్చారు. ఇక్కడ నుండి ఫ్లోరాని 2 వీక్స్ వరకు డైరెక్ట్గా నామినేషన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ 2 వీక్స్ ఫ్లోరా నామినేషన్ ఉంటుంది. నాకు అనిపించింది అంటే డైరెక్ట్గా ఫ్లోరా ఈ 2 వీక్స్ ఎప్పుడోసారి వెళ్ళిపోద్దన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇంకా హరీష్ గారు ఉండరన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆల్రెడీ హరీష్ గారు హెల్మెట్ అన్న రూమర్ అయితే వస్తుంది. ఆల్రెడీ అది నిజమంట. ఇక హౌస్లో ఇంకేం జరిగిందంటే ఈరోజు సంజన గారు చేసిన పనులకు హౌస్ ఓనర్ నుంచి టెనెంట్గా చేసేశారు. ఇక 2 వీక్స్ నామినేషన్లో ఫ్లోరా గారు ఉంటారు. ఇప్పటి నుంచి ఆ బోర్డు మెడల్ అలానే ఉంటుంది, దొంగల జాగ్రత్త అని 1 వీక్ వరకు ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి కెప్టెన్గా రాము ఉంటారు. ఆమె గుడ్లు కూడా వీళ్ళకి వేస్తారు. ఒక దగ్గర ఏమవుతుందంటే సంజన గారు, నేను ఆనెస్ట్గా చెప్తాను సార్, ఇంకా 5 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా నేను తిరిగి ఇచ్చేస్తాను సార్ అంటే, ఆనెస్టీ గురించి నువ్వు చెప్పడం ఏంటమ్మా, ఆనెస్టీ గురించి నువ్వు చెప్పకు, అసలు స్పెల్లింగ్ తెలుసా అని. కానీ నాగార్జున గారు ముఖమేనా అంటారు సంజనాని. అంటే లేపుతున్న నాగార్జున గారు ఎమ్మటే అంటే వాళ్ళని అంటే కోపపడుతున్నాడు ఎమ్మటే మళ్ళా చల్లగా అలా కాదమ్మా ఇలా కాదమ్మా అని చెప్పడం జరిగింది. సో ఇది అండి ఈరోజు ఎపిసోడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.